ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన రాజ్భవన్లో చర్చలు నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి ఎవరెవరు ఈ చర్చల్లో పాల్గొంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ఈ చర్చలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? సంతోష్, విభజన జరిగి దాదాపు 3 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఆ తర్వాత కూడా విభజన అంశాలకు సంబంధించి ఇప్పటికీ చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 9-10 షెడ్యూల్లోని ఆస్తుల విభజనకు సంబంధించి కానీ, అలాగే ఇంకొన్ని ఉద్యోగుల విభజనకు సంబంధించి కానీ, ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి కానీ, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి ప్రధానంగా నీటి కేటాయింపులు, అలాగే విద్యుత్ కేటాయింపులకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు, వీటన్నిటికి సంబంధించి చాలా వరకు సమస్యలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని పరిష్కారం దిశగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా గవర్నర్ నరసింహన్ నిర్ణయించుకున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో దీంట్లో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో గవర్నర్ సమావేశం కానున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 11:30 గంటలకు రాజ్భవన్ వేదికగా ఈ సమావేశం జరపబోతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఈ సమావేశంలో ఏపీ వైపు నుంచి రాష్ట్ర విభజనకు సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా ప్రధానంగా డిమాండ్లు వస్తున్నాయో, రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభేదాలు కానీ, వివాదాస్పద అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ప్రధానంగా 9-10 షెడ్యూల్లోని ఆస్తుల విభజనకు సంబంధించి ఇప్పటికే దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీకి వాటిల్లందని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేస్తున్న క్రమంలో వాటిని వెంటనే సెటిల్ చేయాలని గత కొంతకాలంగా కేంద్రం మీద, మరొకవైపు గవర్నర్ నరసింహన్ మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఏపీ సర్కారు తీసుకొస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు అచ్చెన్నాయుడు, అలాగే యనమల రామకృష్ణ, అలాగే చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన కమిటీ ఇప్పటికే విభజన అంశాలకు సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సెటిల్ చేసే దిశగా, ఒక పరిష్కారాన్ని చూపించే దిశగా ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఈ కమిటీతో గవర్నర్ చర్చించనున్నారు. అలాగే తెలంగాణ వైపు నుంచి కూడా హరీష్ రావు, అలాగే ఇతర ముఖ్యమైన నేతలు, ముఖ్యమైన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొని రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద చర్చించున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అంటే మే 4వ తేదీన గవర్నర్ పదవీ కాలం ముగిసిపోయే అవకాశం ఉన్నందున ఈలోగానే ఈ సమస్యలకు సంబంధించిన పరిష్కారాన్ని చూపించే దిశగా గవర్నర్ చొరవ తీసుకుని సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సంతోష్, పిఎంఆర్, అయితే శాఖల వారీగా సమస్యలపై చర్చించనున్నారా? ఖచ్చితంగా సంతోష్, ఒక్కొక్క అంశాన్ని శాఖల వారీగానే మీరు చెప్పినట్టుగా ఇరిగేషన్కు సంబంధించిన ఇష్యూ పెండింగ్లో ఉంది. ఇరిగేషన్కు సంబంధించి పట్టిసీమతో పాటుగా ఇతరత్ర కొత్తగా కడుతున్న ప్రాజెక్టులు, ఏపీ ఏదైతే కొత్తగా ప్రాజెక్టులు కడుతుందో అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ పరంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. పట్టిసీమ కానీ, పోలవరం ఇష్యూ కానీ, అలాగే నీటి కేటాయింపులకు సంబంధించి, అలాగే ఏదైతే కృష్ణా రివర్ వాటర్ బోర్డుకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్న క్రమంలో ఇరిగేషన్కు సంబంధించిన వ్యవహారం ఒకటి ఉంటుంది. అలాగే విద్యుత్ అంశానికి సంబంధించి కూడా కొంత పెండింగ్ వివాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ అంశాలన్నింటితో పాటుగా శాఖాపరమైన అంశాలతో పాటుగా ప్రధానంగా 9-10 షెడ్యూల్లోని ఆస్తుల విభజనకు సంబంధించి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీ భవన్కు సంబంధించిన విభజన మీద కూడా ఇప్పటికే 1-2 సార్లు సమావేశాలు అయినప్పటికీ, సమీక్షలు జరిపినప్పటికీ దాని మీద ఒక క్లారిటీ అనేది, ఒక స్పష్టత అనేది విభజన విషయంలో రాని నేపథ్యంలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. సంతోష్, థ్యాంక్ యూ పిఎంఆర్.